సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయినప్పుడు మన కేసీఆర్ గారి దగ్గర నరేష్ గారు ఏదో ఇట్లా అనబోతుంటే ఆయనేమో చెయ్యలా అన్నది మనందరికి గుర్తుంది కదా. అసలు అక్కడ ఏం జరిగింది అనేది చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. మొన్న మాకు తెలిసిన ఆయనతో కూడా మాట్లాడుకున్నాం. అవునవును, అప్పుడు ఎట్లా అయినా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళే కేసీఆర్, అది బాగా ఇదైంది, వైరల్ అయింది, అదే సర్క్యులేట్ అయింది అన్నట్టుంది కదా. దాని గురించి ఈ నరేష్ విజయకృష్ణ లేదంటే నరేష్ విజయ హిజ్ ఎక్సలెన్సీ అనే ఆయన కానీ రాసుకుంటూ ఉంటాడు. ఏంటో మరి అది 50 ఏళ్ళు పూర్తయినాయి అని చెప్పేసి సారీ ఆయన ఒక ప్రెస్ మీట్లు కూడా పెట్టాడు కదా, దసరా బుల్లోళ్ళగా తయారై. ఈ సందర్భంగా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అసలు అక్కడ ఏం జరిగిందనేది చెప్పాడు అనమాట. అంటే మనం చూస్తున్న దృశ్యం, మనం ఊహించుకునేది వేరు, అక్కడ జరిగేది వేరు అని ఇంకోసారి ప్రూవ్ అయింది. అంటే వన్స్వరాల్ కేసీఆర్ గారు కనుక మళ్ళీ దాని మీద ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా అడిగితే ఏంటయ్యా అంటే, ప్రభుత్వం తరపున లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించాము, కేసీఆర్ గారు గొప్ప మనసుతో చేశారు అని జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నరేష్ గారికి చెప్పారు. చెప్తే నరేష్ గారు ఆ కృతజ్ఞతలు చెప్పబోతుంటే, మీరు హార్ట్ నుంచి వచ్చిన ఆ మనసుకి అంటుంటే, అదేం లేదు, ఊరుకో అని చెప్పేసి ఆయన అన్నాడు. అంతకుమించి ఏం జరగలేదు అని చెప్పాడు. చూశారు కదా, ఊహకి వాస్తవానికి. అయితే ఏంటంటే అక్కడ ఎంత తేడా ఉన్నా కూడా అక్కడ ఆయన నరేష్ ఇచ్చిన హావభావాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము ముఖారవిందం అంతా నవ్వుతూ అవతల బూతులు తిడుతున్నాం అనుకోండి, చూస్తున్నప్పుడు ఏమనుకుంటాం, వాడు నవ్వుతుంటే అవతలవాడు ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడు అనుకుంటాం. అట్లానే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరందరూ ఆ పాత వీడియోలు చూస్తారు కూడా, ఆ రోజు ఏం జరిగింది అని. కేసీఆర్ గారేమో కొద్దిగా విషణ్ణ వదనంతో సైలెంట్గా కూర్చొని ఉన్నప్పుడు నరేష్ గారు వచ్చి ఏదో వివరించబోతుంటే, అంటే ఆయన ఒకసారి వారించారు, అయినా కూడా మళ్ళీ చెప్తుంటే, అది దూరం నుంచి మనకి ఓన్లీ విజువల్ పేతాస్ మ్యూజిక్కే ప్లే చేస్తున్నారు కాబట్టి అది జరిగింది. సో అక్కడ జరిగింది అదనమాట. బై.